హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం బోండాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మైదా పిండిని తీసుకొని తర్వాత రెండు స్పూన్ల వరిపిండి వేసి తర్వాత ఉప్పు వేసుకొని సోడా సాల్ట్ అంటే బేకింగ్ పౌడర్ అంటారు, దాన్ని వేసుకొని మొత్తం పిండిని మొత్తం కలుపుకోవాలి సరిగ్గా. తర్వాత సీక్రెట్ ఇంగ్రీడియంట్ మనం మజ్జిగ పోసి కలుపుకోవాలి. అలా అయితేనే బాగుంటాయి, బోండాలు బాగా వస్తాయి. మన ఇంట్లో ఇడ్లీ పిండి ఉంటే వేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయి. ఇలా కలిపి హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలండి. అలా హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్న తర్వాత చూడండి ఎలా బాగుందో, ఎంత బాగుందో. టెక్స్చర్ చాలా బాగా వచ్చింది. ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే బోండా బాగా వస్తుంది. దీనికోసం నేను ఇడ్లీ చట్నీ రెడీ చేసుకున్నాను, బోండా కోసం చట్నీ తయారు చేసుకున్నాను, పల్లీ చట్నీ. సో నూనె వేడెక్కిన తర్వాత ఇలా చెక్ చేసుకొని బోండాలన్నింటినీ రౌండ్గా వేసుకోవాలి. నాకు రౌండ్గా రాలేదని నవ్వద్దు ప్లీజ్, నేను ఒక చేతితో ఫోన్ పెట్టుకొని వేస్తున్నాను. సో అలా అయిపోయింది. నేను చాలా రౌండ్గా వేస్తానండి, ట్రై చేయండి. మ్యాక్సిమం నాకైతే రాలేదు, అలా రౌండ్గా వస్తాయి. సెకండ్ వాయి కూడా వేసుకుంటే కంప్లీట్ అయిపోతుంది. ఇలా రౌండ్గా వేసుకోండి. అలా 2 వేల నుంచి వేసుకుంటే బాగా వస్తాయి రౌండ్గా. అలా వేసుకున్న తర్వాత సర్వ్ చేసుకోవడం. కొంచెం ఎర్రగా కాలనివ్వండి, చాలా బాగా వచ్చాయి. అంతేనండి, చట్నీతో సర్వ్ చేసుకుంటే అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.